వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. పురుషోత్తం రెడ్డి గారు, ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ గారికి ముందస్తు బెయిల్ వచ్చింది 3 కేసుల్లోనూ కూడా. ఎలా చూడాలంటారు? ఏం చెప్తారు? కేసులు ఎప్పుడు కూడా టార్గెటెడ్ ఓరియంటెడ్ గా ఉండే కేసులు చాలా స్వల్పకాలం నిలబడతాయి. తప్పును తప్పుగా చట్టం అనుమతించినంత మేరకు చర్యలుంటే సాఫీగా నడుస్తుంది. చట్టంతో సంబంధం లేకుండా అధికారం ఉందని లేదా మనకున్న కోపతాపాలని ఆధారంగా చేసుకొని మనం ఎలా పడితే అలా ముందుకెళ్తామంటే అది ఇట్లే ఉంటుంది. ఈరోజు రామ్ గోపాల్ వర్మకు జరిగినటువంటి పరిస్థితే రేపు ఇతరులకు కూడా వస్తుంది. మనం చాలా సందర్భాల్లో చెప్పినట్టు రామ్ గోపాల్ వర్మ గారు కావచ్చు, లేదా ఇంకొంతమంది వైసీపీ పేరు చెప్పుకున్న కొంతమంది కావచ్చు, శ్రీరెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, కొంత పరిధులు దాటి కొన్ని సందర్భాల్లో మాట్లాడారు. ఏ పరిధి ఎక్కడ దాటారు? కొన్ని రాజకీయంగా ఎదుర్కొనేవి కొన్ని ఉంటాయి, చట్టపరంగా ఎదుర్కొనేవి ఉంటాయి. రామ్ గోపాల్ వర్మతో రాజకీయంగా ఎదుర్కోవాల్సిందే. రామ్ గోపాల్ వర్మ గారు చులకన అంటే కొంత డిగ్రేడ్ చేస్తూ లేదా ఎటకారంగా కొన్ని పోస్టులు పెట్టాడు. దాన్ని కౌంటర్ చేయాల్సిందే తప్ప మనకు అధికారం ఉందని దానిపైన చర్య తీసుకుంటారంటే కుదరదు. కాబట్టి ఈ వ్యత్యాసం చూడాలి. రామ్ గోపాల్ వర్మకి మిగతా తేడా ఏంటంటే, కొంతమంది చట్టపరంగా అద్దులు దాటారు, చట్టం పరిధిలోనే అద్దులు దాటారు, వారిపైన మీరు చట్టపరంగా కేసులు పెట్టచ్చు. రామ్ గోపాల్ వర్మ తనకున్న అవకాశాలు ఉపయోగించుకొని ఎటకారంగా తక్కువ చేస్తూ చేశాడు. దాన్ని ఎదుర్కోవాల్సిందే. ఏదైనా తప్పు చేసినప్పుడు తప్పులో చట్టం కేసు మీద ఇరికించాలి. నాకు కోపం ఉంది కదా, నాకు అధికారం ఉంది కదా అని ఎటబడితే అట్లా వ్యవహరిస్తే ఇట్లా అవుతుంది. ఉదాహరణకు రామ్ గోపాల్ వర్మ సబ్జెక్ట్ ఏంటి? ఇంకా రామ్ గోపాల్ వర్మ మొత్తం వ్యవహారాన్ని ఇక్కడ మన రామ్ గోపాల్ వర్మ ఈ విషయంలో ముందస్తు బెయిల్ వచ్చిందంటే అన్ని కరెక్ట్ అని కాదు. ఈ పాయింట్ లో ఈ కేసులో ప్రభుత్వం చేసిన తప్పేంటి? ప్రధానమైనది ఏంటి? ఆయన కొన్ని సందర్భాల్లో అభ్యంతరకరంగా వాళ్ళకి చులకన చేసే పోస్టులు పెట్టాడు. ఎప్పుడు పెట్టాడు? 1 year బ్యాక్ పెట్టారు. 1 year తర్వాత మనోభావాలు దెబ్బతినడం ఏంటి? అది కూడా సంబంధం లేని వాళ్ళకి దెబ్బతినడం ఏంటి? అది కూడా 4-5 పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకేసారి దెబ్బతినడం ఏంటి? ఇది వినేవాడికి కూడా కొంచెం మరి ఇంత దారుణంగా ఉంటాయా ప్రభుత్వాలు అనే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మీరు రామ్ గోపాల్ వర్మ పట్ల కొంత భిన్నాభిప్రాయాలు కలిగిన వాళ్ళు కూడా రామ్ గోపాల్ వర్మను సమర్థించే స్థాయికి తెచ్చారు. ప్రభుత్వం ఇన్బ్యాలెన్స్ గా వ్యవహరిస్తే నేను చాలా విషయాలు రామ్ గోపాల్ వర్మతో విభేదిస్తాను. కమ్మరాజ్యంలో కడపరెడ్డి లాంటి సినిమాలు, లక్ష్మీ ఎన్టీఆర్ సినిమాలు, చాలా విషయాలు, రక్త చరిత్ర 1 and 2 చాలా విషయాలు నాకు ఆయనకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వ్యతిరేకంగా ఆయనతోనే మాట్లాడిన వ్యక్తిని లైవ్ డిబేట్ లో. కానీ ఈ కేసుకు వచ్చేసరికి మీరు చట్టం పరిధిలో వ్యవహరించట్లేదు అని మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి రామ్ గోపాల్ వర్మ కేసులో ప్రభుత్వం పోయిన అత్యుత్సాహం, చట్టానికి పరిధి సంబంధం లేని వ్యవహారం వల్ల రామ్ గోపాల్ వర్మని వ్యతిరేకించే వాళ్ళు కూడా రామ్ గోపాల్ వర్మ కరెక్ట్ అనే పరిస్థితి తీసుకొచ్చారు. ఇది ప్రభుత్వం చేసుకున్న స్వయంకృత అపరాధం తప్ప ఇంకోటి కాదు. రైట్. సో నెక్స్ట్ మనం చూడొచ్చు, ఆ అదాని వ్యవహారానికి సంబంధించి ఏదైతే ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి మాట్లాడినప్పుడు పరువు నష్టం దావా వేశారు. రైట్. ఆ కేసుకు సంబంధించి మనం చూసినట్లయితే ఢిల్లీ హైకోర్టు ఏదైతే కొన్ని మీడియా సంస్థలు కావచ్చు ఒక నెగిటివ్ ప్రొపగండా చేశాయన్నారో వాటికి సమన్లు జారీ చేసింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకున్నారు. పత్రికా స్వేచ్ఛ, జగన్మోహన్ రెడ్డి గారి పరువు నష్ట దావా రెండింటినీ కలిపి చూడాలి, వేరువేరుగా చూడాలి. ఇది బ్రాడ్ ఇష్యూ కాబట్టి పత్రికా స్వేచ్ఛ యాంగిల్లోనే మాట్లాడతాను. మీడియాకు కొన్ని హక్కులు ఉండాలి, కొన్ని బాధ్యతలు ఉంటాయి, కొన్ని స్వేచ్ఛ కూడా ఉండాలి. యాజ్ ఎ జర్నలిస్ట్ గా మీరు కావచ్చు, మనలాంటి ఛానల్ కావచ్చు, సంచలనాత్మక కథనాలు వస్తాయి, ఊహాజనితమైన కథనాలు వస్తాయి, సమాజంలో ఉన్నటువంటి ఆలోచనకు అనుగుణంగా కథనాలు వస్తాయి. అన్నిటికీ ఆధారాలు చూపలేరు, సాధ్యం కూడా కాదు. ఆ స్వేచ్ఛ మీడియాకు ఉండాలి. మీడియా అన్నది ప్రజల పక్షం, అధికారంలో ఉన్న వాళ్ళకి ప్రతిపక్షం, పార్టీ కాదు. ఆ రకంగా ఇప్పుడు ఉదాహరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన నేపథ్యంలో సగం మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం వైపు చూపుతున్నారు అనేది జర్నలిస్ట్ గా మీరు ప్రజెంట్ చేశారనుకోండి, ఆధారాలు చూపమంటే చూపలేదు. ఇట్లాంటి కథనాలకు మనం పర్మిట్ చేయాలి. వాళ్ళు ఆ పేరుతో మనం కేసులు పెట్టలేం. ప్రతిదానికి జర్నలిస్ట్ ఆధారాలు చూపలేడు. కానీ ఈ రోజు పత్రికా స్వేచ్ఛ పేరుతో కొన్ని మీడియా ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసినటువంటి నింద పత్రికా స్వతంత్రంలో పరిధిలో కాదు, రాజకీయ అవసరాల కోసం చేసినట్టు. ఏ ఆధారాలతో జగన్మోహన్ రెడ్డి ఆధారాలు, నేను ఇంతకుముందు ఆధారాలు అవసరం లేదా, ప్రతిదానికి ఆధారాలు అవసరం లేదు. కానీ మీరు సంచలనాత్మక కథనం రాసినారా, జగన్ మీద నెత్తిన రాలేయడానికి చేస్తున్నారా? ఎక్కడో అదాని గ్రూపు వాళ్ళు అమెరికాలో కేసు అయితే సరాసరి జగన్ మీద చుట్టేసినారు.
ఒక రోజా 2 రోజుల 3 రోజుల కంటిన్యూగా ఛాలెంజ్ చేసినారు. జగన్కి అందే 700 కోట్లు 800 కోట్లు 1200 కోట్లు వరుస పెట్టి మాట్లాడేసినారు. ఎట్లా చూడాలి దీన్ని? నాట్ ఓన్లీ దిస్ ఇష్యూ, తిరుమల శ్రీవారి లడ్డు డైరెక్ట్ గా జగన్ చెప్తే ధర్మారెడ్డిపై లడ్డుల్లో కలిపేశారని చెప్పేసేసినారు. అంటే మనం ఈ ఎపిసోడ్ చూడండి, కంటిన్యూగా విశాఖ సిప్ వస్తే 6 నెలలు 7 నెలలు పట్టింది సిబిఐకి, దాంట్లో ఏమీ లేదని తేల్చడం కోసం. డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారే డ్రగ్స్ తీసుకొచ్చి అమ్మేసి ఎలక్షన్ ఖర్చు వాడుకున్నారని రాసేసినారు. అంటే కొన్ని పత్రికలు జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ ని పదే పదే డిస్టర్బ్ చేయడం కోసం పత్రికా స్వేచ్ఛ పేరుతో ఇట్లా మాట్లాడితే దాని పత్రికా స్వేచ్ఛ ఎట్లా అంటారు? కాబట్టి పత్రికా స్వేచ్ఛ వేరు, పత్రికల పేరుతో రాజకీయ అవకాశాలు వాడుకోవడం వేరు. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న స్టెప్ ద్వారా ఈ రాష్ట్రంలో మంచి జరుగుతుంది. పత్రికా స్వేచ్ఛ ఏదో, పత్రికా స్వేచ్ఛ ముసుగులో రాజకీయాలుగా తమ ప్రత్యర్థుల మీద దాడి చేయడం ఏంటో తేలాలి, గిర్రకి ఇయ్యాలి. అప్పుడే ప్రజాస్వామ్యానికి మనుగడ ఉంటుంది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసు, రెండో జగన్మోహన్ రెడ్డి గారు మొండిగటం. జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోరు, పట్టించుకుంటే వదలడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ధైర్యం, మేము నిలబడతామని ఛాలెంజ్ చేశారు కదా, మరి ఇప్పుడు నిలబడండి. జగన్మోహన్ రెడ్డి గారు 48 గంటలు టైం ఇస్తుందా? 48 గంటల్లో క్షమాపణలు చెప్తారా లేదా చర్యలకు సిద్ధపడతారన్నాడు. ఆ రోజు నుంచి ఎందుకు రాయట్లేదు? ఆదాని డబ్బులు ఇచ్చారని చెప్పట్లేదే, ఎందుకు భయపడ్డారు? ఛాలెంజ్ స్వీకరించాలి కదా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు 48 టైం అయిపోయింది, ఇప్పుడు ఇచ్చారు. ఇప్పుడు నిజంగా ఆ మీడియాకి ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే, కోర్టు ఇచ్చిన సమన్లకు ఈ రోజు ఎన్ని రోజులైతే మీరు రాశారు దాన్ని అప్డేట్ చేయండి, పేపర్లన్నీ ఫైల్ చేసి ఇది మాకున్న ఆధారం, మేము నిలబడుతున్నాము, జగన్మోహన్ రెడ్డి గారికి అందేయని మాకున్న సమాచారం ఇది అని చెప్పి కోర్టులో ఫైల్ చేయండి ధైర్యం ఉంటే. అప్పుడు పత్రికా స్వేచ్ఛ అవుతుంది. లేదా సమర్థించుకోండి, మాకు ఈ హక్కు ఉంది, ఇట్లా రాసే హక్కు ఉందని చెప్పి. ఏం చేస్తారో చూద్దాం. ఖచ్చితంగా పత్రిక నిజమైన స్వేచ్ఛకి, దుర్వినియోగానికి, రాజకీయానికి వాడుకోవడం కోసం తేలుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మొండిగట్టం అని ఎందుకు అంటున్నారంటే, ఆయన ఒకసారి నిర్ణయం తీసుకుంటే మారడు, కానీ నిర్ణయం తీసుకునే టైం పట్టచ్చు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే జగన్ ఏమో పట్టించుకోవాలనుకుంటున్నారు. జగన్ చాలా టైం ఎందుకు ఇచ్చినాడంటే బాగా దొరకడం కోసం ఇచ్చినాడు. ఒక రోజు వస్తే సంచలనాత్మక వార్త, సీరియస్ ఆఫ్ ఐటమ్స్ వచ్చేసిన తర్వాత ఇంకా వెనక్కపోలేదు. ఆయన పదే 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 తప్పు ఎందుకు చేయించినాడంటే బాగా ఇరుక్కోవడం కోసం. ఖచ్చితంగా కొంతమంది యాంకర్లకు కూడా ఇది ఒక హెచ్చరికే. ఎందుకంటే యాంకర్లు కూడా మనకి యాంకరింగ్ ముందు కదని మీడియా ముందు కూర్చొని ఎటబడితే మాట్లాడితే రేపు దొరికితే వాళ్ళ పరిస్థితి కూడా అదే. కాబట్టి మీడియా స్వేచ్ఛ నిజంగా ప్రజల కోణంలో చేయాలి తప్ప కాదు. ఖచ్చితంగా ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ లో ఒక పరిష్కారానికి దారి తీస్తుందనే విశ్వాసాన్ని అయితే జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ సార్, ఏపీలో ముఖ్యంగా రాజకీయ నాయకులు చెబుతున్న మాటలకు లేకపోతే ఇస్తున్న స్పీచెస్ కి జరుగుతున్న వాటికి ఎక్కడ పొంతన లేదు అన్నట్టుగా కూడా కొంతమంది మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా మనం ఒక టాపిక్ గురించి మాట్లాడినైతే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా తెలియచేయడం జరిగింది, నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తున్నాము అని. అది ఏ శాఖ అనేది ఇంకా కేటాయించబడలేదు, కానీ మంత్రి పదవి అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజ్యసభ ఇస్తారేమో ఎమ్మెల్సీ చేసి అని అనుకున్నారు, బట్ ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వబోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు? ఒకటి, మంత్రివర్గంలో ఎవరిని చేర్చుకోవాలి ఎవరిని తీసేయాలనేది ముఖ్యమంత్రి గారి విచక్షణ అధికారం. కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి 3 పార్టీలు ఎవరిని ఉంచుకోవాలి ఎవరిని తీసేయాలనేది కూడా వాళ్ళ సంపూర్ణ అధికారం, దాన్ని ఎవరిని కాదనలేరు. కానీ ఇక్కడ నాగబాబు గారు అర్హత లేదా? ఖచ్చితంగా అర్హత ఉంది. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ పుట్టినప్పటి నుంచి ఆయన పార్టీలో ఉన్నాడు, ఆయన చేసిన సహాయాలు చేస్తున్నాడు. ఆయన మంత్రి వర్గానికి అనర్హుడనో ఆయనకి ఇవ్వడం తప్పు అనో నేను అన్నాను. కానీ జనసేన అండ్ తెలుగుదేశం పార్టీ కొన్ని ప్రశ్నలు ఇప్పుడు వాళ్ళు సృష్టించుకున్న కొన్ని రాజకీయాల కారణంగా వాళ్ళకి ప్రశ్నలు అవుతాయి. 2 రకాల ప్రశ్నలు. ఒకటి, నాగబాబు గారు ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద వ్యాఖ్యలు చేసినారు. అదేంటి? రాజ్యసభ కోసం ప్రయత్నం చేస్తున్నారని చర్చ వచ్చినప్పుడు అసలు రాజ్యసభ పదవులు ఇవేమీ నాకొద్దు, ఇట్లాంటి ఆశించే వ్యక్తిని కాదు, పదవులు ఆశించే వ్యక్తిని కాదు, మా తమ్ముడు చేస్తున్నటువంటి ఒక మహాప్రస్థానం మహా యజ్ఞంలో నేను కూడా ఒక భాగస్వామిని అవుతాను, ఒక ఇట్లా పెద్ద పెద్ద మాట్లాడేసాడు. అంటే పదవులు ఆశించేవాడిని కాదు నేను చెప్పినాడు. రాజ్యసభ అనేది హానరీ, ఇది నిజమైన పదవి మంత్రివర్గం. మరి ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నారు? పదవి ఆశించడం తప్పు కాదు, పదవి తీసుకునే అర్హత నాగబాబు గారికి ఉంది. బట్ ఈ మాటలు ఎందుకు అంటున్నాను. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా, పురుషోత్తం గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంతకు ముందు వారసత్వ రాజకీయాలను ఎంకరేజ్ చెయ్యను అని అన్నారు, అన్నట్టుగా మాట్లాడారని కూడా చెబుతూ ఉన్నారు. మరి ఇప్పుడు ఈ రాజకీయాన్ని ఏమనుకోవాలి? అదే ఆ పాయింట్కే నేను వస్తుంది ఏంటంటే, ఎందుకు ప్రశ్నలకు మీరు గురవుతున్నారంటే మీరు అనర్హులయ్యో
మీకు హక్కు లేదో కాదు. మీరు చాలా మాట్లాడేసినారు పదవులకు సంబంధించి, ఇతరులకు సంబంధించి. నెంబర్ 1 అసలు పదవులే వద్దు అని మొదట, మళ్ళీ ఇప్పుడు మంత్రి పదవి అనేది తీసుకుంటారు. నెంబర్ 1. నెంబర్ 2, మీరు అడిగిన ప్రశ్న వారసత్వ రాజకీయాలు కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమన్నారు? మీది కుటుంబ పార్టీ, రెడ్లు పార్టీ, ఇన్ని మాట్లాడేసినారు. ఇప్పుడు మనం జనసేనకున్న 4 మంత్రుల్లో 3 ఒకే కులం. నేను ఉండడానికి తప్పట్లేదు. ఇంతమంది రెడ్లు వైసీపీలో, ఇంతమంది నాయుళ్ళు తెలుగుదేశంలో ఉన్నప్పుడు కాపులు ఈ 2 కులాల కన్నా ఎక్కువ సంఖ్యలో ఉన్న కాపులు 4 ఉండడం తప్పని నేను అన్నాను. కానీ మనం చాలా ఎక్కువ మాట్లాడేసాం. మీది రెడ్లు పార్టీ, మీది రెడ్లు పార్టీ, మీది నాయుళ్ళు పార్టీ అని మాట్లాడేసిన తర్వాత మనకు కూడా ఆ సూత్రం వర్తిస్తుంది. అక్కడ ప్రశ్నలు గురవుతారు. మీరు ఎక్కువ మాట్లాడినారు పెద్ద పెద్ద విషయాలు, దానికి ఉల్టాగా పనిచేస్తారు. మన కృష్ణమాదిక్ గారు చెప్పింది అదే కదా, మీకు 3 పదవులు వస్తే 2 పదవులు మీరు పెట్టుకున్నారు, ఇంకో పదవి ఇచ్చారు, దళితుల బలహీన వర్గాలకి ఆడిచ్చినారు అన్నాడు. ఇప్పుడు కూడా అదే ప్రశ్న వస్తుంది. కుటుంబ రాజకీయాలు వద్దని జగన్కి చెప్పి మళ్ళీ తెలుగుదేశంతో పక్క కూడా వాళ్ళకి కూడా చెప్పినారులే, మీరు కొడుకు అని చెప్పి ఆయనకి కూడా చెప్పినారు. ఇప్పుడు మనం తీసుకున్నామా? కాబట్టి నాగబాబు గారు అర్హులే, జనసేనకు 4 పదవులు రావడం న్యాయమైందే, దాని ఎవరు కాదండి. కానీ మనం చాలా ఎక్కువ విషయం మాట్లాడినాం కాబట్టి ఆ విషయాలకి మీరు మాట్లాడుకున్న విషయాలకి ఈరోజు మీరు సమాధానం చెప్పాలి. మీరు ఆ పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుకున్నామంటే నాగబాబు గారిని క్వశ్చన్ చేసే అవసరమే లేదు. ఎందుకంటే వాళ్ళ హక్కు అది, వాళ్ళ షేర్ అది, తప్పేం లేదు. నాగబాబు గారు కూడా పర్సనాలిటీగా తీసుకోవచ్చు. కాబట్టి వాళ్ళు ఈ సూత్రాలు బోధించారు, ఇప్పుడు దానికి ఉల్టాగా పనిచేస్తున్నారు. అక్కడ జనసేన ప్రశ్నలకు గురవుతుంది, పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నలకు గురవుతున్నారు. మిమ్మల్ని నేను ప్రశ్నించినప్పుడు నా పాట వచ్చినప్పుడు దానికి భిన్నంగా నేను ఉండాలి. మిమ్మల్ని మాత్రం ప్రశ్నించేసి నేను మాత్రం నాకు అవకాశం వచ్చినప్పుడు నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తానంటే మిమ్మల్ని ప్రశ్నించే అర్హత నాకు లేదు కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వారసత్వ రాజకీయాలు, కులము, సామాజిక న్యాయాలు ఇన్ని మాట్లాడేసి రాజకీయాల్లో పదవులు కాదు మాట్లాడేసి కరెక్ట్గా మనకు వచ్చేసరికి మాత్రం పదవి తీసుకోవడం, మన కుటుంబ సభ్యులకి ఇవ్వడం అనేది అనైతికం కదా. వాళ్ళని ప్రశ్నించడం అనైతికం, మీరు తీసుకోవడం అనైతం అని అన్నాం. వాళ్ళని ప్రశ్నించడం అనైతికం అయింది, ఇప్పుడు మీరు తీసుకున్నారు. కాబట్టి ఈ ప్రశ్నలకి జనసేన సమాధానం చెప్పాలి, తీసుకున్న తెలుగుదేశం పార్టీ కూడా సమాధానం చెప్పాలి. అంటే అధికారంలోకి రాకముందు చెగువేరా స్ఫూర్తి అన్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత సనాతన ధర్మాన్ని భుజానికి వేసుకున్నారు. అండ్ అధికారంలోకి రాకముందు నాకు ఆ కులం ఈ కులం లేదు, అందరి కులాల వాడిని అన్నారు, అందరితో కలిసి కూర్చుని భోజనాలు చేశారు. బట్ ఇప్పుడు వచ్చేసరికి ఎక్కడో ఒక సామాజిక వర్గాన్ని, వాళ్ళ సామాజిక వర్గాన్ని భుజానికి వేసుకున్నట్లుగా కనబడుతోంది అంటున్నారు. అధికారంలోకి రాకముందు కుటుంబ రాజకీయాలకు నేను దూరం, నేను ప్రజాసేవ చేయడానికి నాకు ఆ పదవులు అవసరం లేదు, ఒకవేళ పదవి వస్తే ప్రజల కోసం పనిచేస్తా, లేకపోయినా పనిచేస్తా అని అన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగా ఉప ముఖ్యమంత్రి పట్టుబట్టి మరీ తీసుకున్నారు అంటారు కొంతమంది. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ తమ్ముడిని నాగబాబు గారికి ఇప్పుడు మంత్రివర్గంలో చోటు కల్పిస్తున్నారు. సో ఇవన్నీ ముందు తర్వాత అని కొంతమంది సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతున్నారు. రైట్, ఏపీ ప్రజలు గమనిస్తున్నారని చెబుతున్నారు. ఏం చెప్తారు మీరు? ఈ వర్సెస్ ని ఎట్లా అర్థం చేసుకోవాలి? 2 అంశాలు. మొదటి అంశం, పవన్ కళ్యాణ్ గారు చెప్పే భావోద్వేగమైనటువంటి స్టేట్మెంట్లు ఏవి ఆయన పట్టించుకోడు. చేగువేరా ఆ లక్షణాలు ఏమి ఆయనకి లేవు. చేగువేరా వామపక్షవాది, విప్లవకారుడు, పోయి బీజేపీలో చేరినారు. బీజేపీని తప్పని నేను, బీజేపీ ఫిలాసఫీ వేరు, చేగువేరా ఫిలాసఫీ వేరు. నా పాయింట్ అది. చేగువేరా కరెక్టా, బీజేపీ కరెక్టా, నేను దాని జోలికి వెళ్ళట్లేదు. బీజేపీ సిద్ధాంతం బీజేపీకి, చేగువేరా ఆలోచన చేయగలదు. చేగువేరా ఆలోచనలకు వైట్ ఆపోజిట్ బీజేపీ ఆలోచన. చేగువేరా అనేది మాట్లాడేసి వైట్ ఆపోజిట్ గ్రూప్ లో చేరిపోవడం, కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకొని పోయి దానికి ఉల్టాగా బీజేపీలో సహవాసం చేయడం ఏంటి? ఆడున్నప్పుడు ఆ సిద్ధాంతం, ఉన్నప్పుడు ఈ సిద్ధాంతం. కాబట్టి ఆయన ఈ భావోద్వేగ సిద్ధాంతాలకి చెప్పేదానికి ఆయన చేసేదానికి సంబంధం ఉండదు. 2, సనాతన ధర్మం ఆయన దృష్టిలో ఏమైనా కొత్తగా సనాతన ధర్మం రాసుకున్నాడేమో నాకు తెలియదు, కానీ హైందవ సమాజ సనాతన ధర్మానికి ఆయనకు సంబంధం లేదు. సనాతన ధర్మం అంటే మహిళలు, మీలాంటి వాళ్ళు జర్నలిజం పని చేయకూడదు, చదువుకోకూడదు, అసలు మహిళల రాజకీయాలకు రాకూడదు. మనం వెంకటేశ్వర సౌందర్య పాట ఉంది కదా, కార్యేషు దాసి కర్మేషు మంత్రి అని. భర్త యొక్క, మగవాడి యొక్క పుస్తకాలు చూసే పనే మహిళది. అదే అదృష్టం ఆమెకి. ఒప్పుకుంటుందా ఈరోజు సమాజం? ఇప్పుడు ఆయన ఒప్పుకుంటాడా? ఆయన పార్టీ ఇమ్మీడియట్గా జనసేన వీర మహిళా సంఘాన్ని రద్దు చేసేవారు. వాళ్ళందరినీ ఇంట్లో కుటుంబ సభ్యులు చూసుకుంటామని ఉండాలి. కాబట్టి ఆయన చెప్పిన సనాతన ధర్మం ఆయన పార్టీ ఆచరించరు, సాధ్యం కూడా కాదు. ఆచరించమని నేను కోరను. మహిళలు ఎట్ట ఒప్పుకుంటాం? అంతరిక్షం వరకు వెళ్ళిపోతున్న మహిళలు ఇంట్లో కూర్చోమనడం కరెక్టా? కాబట్టి సనాతన ధర్మం ఉల్టా,
సేగువేరా ఉల్టా, కమ్యూనిస్ట్ పార్టీతో పొత్తు మళ్ళీ ఉల్టా. కాబట్టి ఆయన చెప్పే సిద్ధాంతానికి ఆయన చెప్పేదానికి మధ్య కానీ ఎక్కడ పట్టుకుంటే దానికి గట్టిగా చెప్తాడు, అది బలంగా ఉందని అనుకుంటాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ప్రశ్నలు ఎక్కడ వస్తాయంటే ఆయన ఎక్కువ మాట్లాడడం వల్ల సమస్యలు వస్తాయి. ఇది మొదటి అంశం. రెండో అంశం మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే పదవులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమంటానంటే పదవి తీసుకోవడం చాలా మంచిది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి కదా కొన్ని చేయగలుగుతున్నాడు. ఎందుకు అధికారంలోకి రావాలి? సమాజానికి సేవ చేయాలంటే అధికారం కావాలి. అధికారం అనేది కేవలం హోదాను లేదా సంపాదనే కాదు, సమాజాన్ని మార్చేది అధికారమే, రాజ్యాధికారమే. రాజ్యాధికారం రావాలి, పదవులు తీసుకోవాలి, ఆ పదవుల ద్వారా సమాజాన్ని మార్చాలి. కానీ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి తీసుకోవడం కరెక్టే, వాళ్ళ సోదరుడు మంత్రివర్గంలో చేరడం కరెక్టే, ఎక్కువ మంత్రి పదవులు తీసుకోవడం కరెక్టే. అబ్బంతా ఏంటంటే ప్రశ్నలు ఏంటంటే అందుకు ఉల్టాగా మాట్లాడారు, నాకు పదవులే ఉంది. రాజకీయాల్లో ఉండేదే పదవుల కోసం, పదవులు ఎంజాయ్ చేయడం కోసం. పదవులు లేకుండా అధికారం లేకుండా మేము మారుస్తాం సమాజాన్ని, రాజ్యమే కదా మారుస్తుంది. కాబట్టి ఆ రాజ్యాధికారంలో ఉండే రాజకీయ పార్టీ పెట్టి నాకు పదవులు వద్దు అనడం ద్వారా ఈ ప్రశ్నలు వస్తాయి. మనం కుల సమాజంలో ఉన్నాం, నో డౌట్. రెడ్డిలో అంతా వైసీపీ వెనకాల తిరుగుతున్నారు, కమ్మోళ్ళందరూ తెలుగుదేశం వెనకాల తిరుగుతున్నారు. మరి కాపులకు కోపం రాదా? ఆ రెండు చిన్న కులాలు సంఖ్యరీత్యా ఈ రెండు కులాలు కలుపుకుంటే కాపులు అంత ఉంటారు. ఆ రెండు కులాల రాజ్యాన్ని మాకెందుకు రాదని కాపులకు ఉండదా? నేను దాన్ని ఆహ్వానిస్తున్నాను. కానీ దాన్ని తెచ్చిపెట్టి నాకు కాపులతో సంబంధం లేదనడం, మళ్ళీ కాపులన్నా ఓట్లు ఏమని చెప్పడం, ఇది తప్పు అంటున్నాను. ఉల్టా స్టేట్మెంట్ ఎందుకు, ఉల్టా రాజకీయాలు. కానీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న తప్పు పదవులు తీసుకోవడము, అన్నకు పదవి ఇవ్వడము, రాజ్యాధికారం తీసుకోవడం కాదు. దానికి ముందు ఉల్టాగా మాట్లాడు ఆయన చేసిన తప్పు అని నేను అనుకుంటున్నాను. ఓకే. అండ్ ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో చూసినట్లయితే ఎవరిని పిలిచి భోజనం పెట్టింది కావచ్చు, లేకపోతే విందు ఏర్పాటు చేయడం కానీ చూడలేదు. బట్ ఇప్పుడు ఢిల్లీలో విందు ఏర్పాటు చేస్తున్నారు, విఐపీస్ వస్తున్నారు, కేంద్ర మంత్రులు రాబోతున్నారు. సో ఇవంతా ఒక వార్త. ఏంటి ఈ విందు రాజకీయాన్ని ఎలా చూడొచ్చు? ఇంతకుముందు కాఫీ కని పిలిచి కాఫీ ఆ టైంలోనే, ఆ టీ తాగుతున్న టైంలోనే చాలా రాజకీయాల గురించి డిస్కస్ చేసేవారట, చాలా డెసిషన్స్ కూడా తీసుకునేవారట. ఈ విందును కూడా అలానే చూడొచ్చా రాజకీయ కోణంలో? అంటే రాజకీయ పార్టీ ఏమి చేసినా రాజకీయ అవసరాలతోనే ఉంటాయి. రాజకీయ అవసరాలు లేని, రాజకీయాలకు సంబంధం లేని కార్యక్రమం ఏమి రాజకీయ పార్టీలు చేయవు. అంటే ఆ రాజకీయం ఏంటనేది రేపటికి ఈ రోజు కనపడకపోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఒక ప్రత్యేకంగా ఒక పార్టీ ఇస్తున్నాడంటే ఆయన ఇండిపెండెంట్ ని ఆయన చూసుకోవాలనుకుంటున్నాడు. మిత్రపక్షాలు పొత్తు ఎలక్షన్ వరకే బాగుంటుంది, అందరికీ ప్రయోజనం. నీ ఓట్లు నాకు, నా ఓట్లు నీకు, ఇద్దరు లబ్ధి పొందుతాం. మిత్రపక్షాల యొక్క అధికారంకి వచ్చేసారు అనుకోండి, ప్రతిపక్షం ఉన్నప్పుడు గొడవలు రావు, అందరూ కలిసి కొట్లాడే పని. కానీ పవర్లోకి వస్తే మొదటి వచ్చేది మిత్రపక్షాల మీద గొడవ వస్తుంది. అది బయటకు కనపడదు, విడిపోయేంత వరకు అట్లే ఉంటుంది. మిత్రపక్షాల అధికారం రావడం అంటే ముగ్గురు మధ్య విభేదాలు వస్తాయి. నాట్ ఓన్లీ జనసేన, తెలుగుదేశం కాదు, బీజేపీ కాదు, ఏ కూటమైనా ఇదే పరితంతు. ఎప్పుడో ఒకసారి గొడవలు వస్తూ ఉంటాయి. బరస్ట్ అయితే ఎప్పుడంటే బయట వచ్చేప్పుడు బరస్ట్ అవుతాయి. అంతవరకు సైక్యంగా ఉంటారు, టీ కప్తో తుఫాను అంటారు ఏదైనా మాట్లాడితే. కాబట్టి ఈ మూడు పార్టీల మధ్య కూటమిలో ఎవరు ఇండిపెండెంట్ వాళ్ళు కాపాడుకుంటారు. కొంతమంది బహిరంగ కనపడతా, కొంతమంది అసలు మనం బీజేపీ అభ్యర్థికి రాజ్యసభ వస్తుందని మనం ఊహించామా? జనసేన తిరిగినారు, సైలెంట్ గా బీజేపీ వదిలి చేసినారు. కాబట్టి ఎవరు స్టైల్ వాళ్ళది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షుడిగా ఒక పార్ట్నర్ గా ఇవ్వటం ఉన్నప్పుడు ఎక్కడో ఒక తోట తన ఇండిపెండెంట్ ని కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు ఆయన. అంతవరకు ఆయన అభినందించాలి. ఉదాహరణకు చిన్నపిల్లల మరణాలు, ఆడబిడ్డల అత్యాచారాలు జరిగాయి కదా, దానిపైన ఆ స్టేట్మెంట్ లో ఆయన ఇండిపెండెంట్ కాపాడుకోవడం బాగున్నాయి. ఎందుకంటే హోంశాఖ సరిగ్గా పనిచేయలేదు, జనం మమ్మల్ని తిడుతున్నారంటే కూటమిలో ఏమన్నా కానీ బయట పవన్ కళ్యాణ్ నిజం మాట్లాడి అనుకున్నారు కదా, కూటమికి నష్టం రావచ్చు. ఆ రకంగా కొన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు ఇండిపెండెన్స్ ని పాటించడం కోసం ట్రై చేస్తున్నాడు. బహుశా ఈ విందు ఇవన్నీ కూడా అక్కడ ఆ విందులో ఏమో మాట్లాడుకోరు, కానీ ఆ విందు సందర్భంగా ఈయన ఒక రాజకీయం నడుపుతున్నాడు, ఈయన ఏదో ఒక వెనకాల తోకబట్టుకుని పోయేవాడు కాదు, ఈయన ఇండిపెండెంట్ గా చేస్తున్నాడని చెప్పడం ద్వారా తన ఇండిపెండెన్స్ కోసం చేస్తా. దీని పరిణామాలు కూటమిలో ఎలాంటి జరుగుతాయి ఇంకొంచెం ఇప్పుడే 6 నెలలు ఏదైంది, ఇంకో కొంత రాజ్యసభ సీట్లు కార్పొరేషన్ అయిపోయిన తర్వాత కొంచెం వెయిట్ చేయాలి, అప్పుడు పనిచేస్తాయి. ఓకే. అండ్ మొన్నటి వరకు వంగవీటి రాధా గారికి ఎమ్మెల్సీ ఇచ్చి రాజ్యసభకి పంపిస్తారా, లేకపోతే మంత్రి పదవి ఇస్తారేమో అంటూ కూడా ఒక ఊహాగానం చక్కర్లు కొట్టింది. అండ్ వంగవీటి రాధా గారి అనుచరులు కావచ్చు, లేకపోతే ఆయన అభిమానులు కావచ్చు, ఇదే హోప్స్ పైన ఉన్నారట. ఇప్పుడు ఆల్రెడీ రాజ్యసభ ఆర్ కృష్ణయ్య గారికి వెళ్ళిపోయింది, ఇప్పుడు మంత్రి పదవిలోకి నాగబాబు గారు వచ్చేసారు కాబట్టి, అండ్ ఇంతకు ముందే చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిశారు. ఎలా ఉండబోతుంది రాజకీయం?
అంటే ఒకటి జనసేనతో ఒకవేటి రాధా గారు ఇప్పుడు తెలుగుదేశంతో ఉన్నారు, కొంతకాలం వైసీపీతో ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు జనసేనతో అసోసియేట్ అవుతున్నాడు అన్నారు. ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చా మన మంత్రి తీసుకుంటామని చెప్పి చర్చ నడిచింది. రఘురామకృష్ణరాజు గారికి మంత్రి అయిపోతాడు, స్పీకర్ అయిపోతాడు అని చెప్పి చర్చ నడిచింది. అంటే నంబర్ ఆఫ్ ఇష్యూస్ నడుస్తూ ఉంటాయి. కానీ జనసేనలో ఆయనకి అన్యాయం జరిగిందనే చర్చ అయితే రాదు. ఎందుకంటే నాగబాబు గారి ముందు ఎవరైనా తక్కువే. కుటుంబ సభ్యుడు అనేది ఒక బలహీనత తప్ప, రెండు వాళ్ళకి అన్నదమ్ములకి అంటారు తప్ప, నాగబాబు గారు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఆ పార్టీని అసోసియేట్, ఆయన్ని మంత్రి పదవి, నేను ముందు చెప్పాను కదా, మంత్రి పదవి రావడం కానీ అదే కానీ ఆయనతో పోల్చుకుంటే మిగతా ఎవరు తక్కువే. కాబట్టి ఆయనకు ఆ క్రెడిబిలిటీ ఉంది, పార్టీకి ఆమె కృషి చేసినాడు. కాబట్టి ఆయనతో మిగతా వాళ్ళని పోల్చుకోలేము. కానీ కుటుంబ సభ్యులకి మీకే ఇచ్చుకున్నారని సెటైర్ లెక్కలు వస్తాయి. కానీ రాధా గారిని నాగబాబు గారిని అయితే పోల్చుకోవడం. రాధా గారు కూడా నాగబాబుకి ఇప్పిస్తానని అడిగే పరిస్థితి ఉండదు, వాళ్ళ కుటుంబ సభ్యుడు ముఖ్యమైన వ్యక్తి కాబట్టి. కాబట్టి ఇట్లాంటి చాలా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి వచ్చిన మంత్రి పదవుల పరిమితులు ఉన్నాయి కాబట్టి అందులో ఎమ్మెల్సీ ఇచ్చి ఇవ్వాలంటే చాలా మోర్ ప్రయారిటీ ఇవ్వాలి. కాబట్టి ఈ నాగబాబు గారు కూడా ఎమ్మెల్సీతో ఇవ్వాలి కదా. ఎందుకంటే ఆయనకి ఇక్కడ మంత్రి 6 నెలల లోపల ఏదో ఒకటి అవ్వాలి, శాసనసభకో ఎమ్మెల్సీ. కాబట్టి మళ్ళీ ఇచ్చే ఎమ్మెల్సీకి ఆయన ఇస్తారు, ఈ ఇచ్చే బదులు ఆయనకి ఇస్తారు. అండ్ ఇంతకుముందు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఒక లేఖ రాశారు, రైట్, విభజన హామీలు అమలు అయ్యేలా చూడండి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు? విభజన హామీలు ఇంకా ఎంతమందికి గుర్తున్నాయి? ఉండవల్లి అరుణ్ కుమార్ పవన్ కళ్యాణ్ గారికి లేఖ రాసినారంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు లేఖ రాసినారు. ప్రజలకు బహిరంగ లేఖ అంటే పెద్ద ప్రయారిటీ ఉండదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు బీజేపీలో ఒక కీలక పార్ట్నర్ గా ఉన్నాడు, బీజేపీ అలయన్స్ లో. ఆ రీత్యా ఆయనకు రాస్తే ప్రజలు గుర్తు చేయడం, 10 ఏళ్ళు అయిపోయింది విభజన చట్టంలోని అంశాలు ఏవి అమలు కాదు. అంటే కొన్ని అమలైనాయి, మౌలికమైన అమలు కాదు. ఇంకా మా రాయలసీమకు సంబంధించిన అంశాలు అమలు కాలేదు, ప్రత్యేక హోదా అస్యూరెన్స్ అమలు కాలేదు, విశాఖ స్టీల్ ప్లాంట్, కడప స్టీల్ ప్లాంట్ కాకపోగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ పోతుందనే పరిస్థితి వచ్చింది. రైల్వే జోన్ కావచ్చు, కోస్టల్ కార్డు, చాలా కొన్ని చేసిన వాటి చేశారు, చాలా ఎక్కువ మాటికి ఇంకా చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా విభజన చట్టంలో ఉన్న చాలా అంశాలు అమలుకు నోచుకోలేదు. ఉత్తరాంధ్ర రాయలసీమ ప్యాకేజీ కావచ్చు, కొన్ని అసలు మాకు పరిధిలో లేనట్టుగా మాట్లాడేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పవన్ కళ్యాణ్ గారు లేఖ రాయడం కరెక్టే. వారు రాసింది పవన్ కళ్యాణ్ గారికి తెలియదని కాదు, పవన్ కళ్యాణ్కి లేఖ రాయడం ద్వారా ప్రజలందరినీ గుర్తు చేయడం, పవన్ కళ్యాణ్ గారికి గుర్తు చేసేవాడు ప్రయత్నం కొనసాగింపుగానే నేను చూస్తాను. అంటే ఇంకా ఈ విభజన హామీలు ఏపీ ప్రజలకు గుర్తున్నాయంటారా? ఇప్పుడు 10 ఏళ్లలో పిల్లోడు ఉన్నప్పుడు రాష్ట్ర విభజన జరిగిందంట, విభజన హామీలు, ప్రత్యేక హోదాను మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఒక యూత్ దగ్గరికి వెళ్ళంటే, ఒక 20 ఏళ్ల పిల్లోడు దగ్గరికి విభజన హామీలు అంటే ఒక క్వశ్చన్ మార్క్. ఒక 30 ఏళ్లలో ఉన్న వాళ్ళకి విభజన హామీలలో ఈ ప్రత్యేక హోదా రాబోతుంది, ఇవి రాబోతున్నాయి. ఇప్పుడు వాళ్ళకి 40 ఏళ్ళు వచ్చేసరికి జీవితంలో ఫ్యామిలీతో ముందుకు వెళ్ళిపోతున్నారు తప్ప ఈ వెనక్కి వెళ్ళి ఆలోచించుకునే పరిస్థితులు కనిపించడం లేదు. అంటే ఇంకా కాలంతో పాటు ఇవి కూడా కలిసిపోవాల్సిందేనా, లేకపోతే ఏమైనా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఒక నానుడు ఉంది, ఆంధ్రులు ఆరంభ సూర్యులు అని. ఆ బైఫర్కేషన్ జరిగినప్పుడు భూకంపం బద్దలైపోతున్న లెవెల్లో ఉంటాం. ఇప్పుడు అర్థంగా మీ బాధ ఏంటంటే చాలా మందికి అసలు విషయం మర్చిపోయి ఉంటారు, గుర్తుండదు, తెలియదు. వాళ్ళ గురించి మనం తెలిసిన వాళ్ళు ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు విభజన చట్టం గురించి అవగాహన ఎవరన్నా విభజన చట్టం ప్రాతిపదికగా ఆలోచిస్తున్నారా? విభజన కారణంగా నష్టపోయింది ఆంధ్రప్రదేశ్. విభజన చట్టం 10 ఏళ్ళు ఉంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నది బీజేపీ. మరి బీజేపీ కూడా గెలిపించేశారు ప్రజలు, ఏం చెప్తాం దానికి? కాబట్టి బీజేపీని గెలిపించకూడదని నా కోరిక. విభజన చట్టం అనేది ఒక సీరియస్ సమస్యగా కానీ ప్రజలు భావించుంటే మరి బీజేపీకి అన్ని సీట్లు ఎట్లా వస్తాయి? బీజేపీతో పొత్తు పెట్టుకున్న వాళ్ళకి ఎట్లా గెలుస్తారు? కాబట్టి ఈ విభజన చట్టాన్ని ప్రజలు కూడా సీరియస్ గా తీసుకోలేదు. ప్రజలకు సీరియస్ గా తీసుకోలేదు కాబట్టి పార్టీలు పట్టించుకోవు. ప్రజలు పట్టించుకుంటేనే పార్టీలు పట్టించుకోవు. ప్రజలే పట్టించుకున్నప్పుడు ప్రజలు ఏమంటారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు విభజన చట్టం వద్దనిగా, ఇప్పుడు మీరు తెచ్చి పెడితే బాగుందండి అమలు చేయండి అంటాను, అంతకుమించి మళ్ళీ ఏమి చేయవు. కాబట్టి ఆంధ్రుల ఆరంభ సూర్యులు అన్నట్టు ఆంధ్రులు మొదటి నుంచి కూడా అంతే. కాబట్టి ప్రజల్లో ఆ చైతన్యం, ఆ పట్టించుకునే ధోరణి లేకపోవడం వల్లే కేంద్ర ప్రభుత్వం విభజన చట్టాన్ని అమల్లో అంత నాంచుడి ధోరణి అమలు చేస్తా ఉంది. మీరు అన్నట్టు విభజన చట్టం కాలపరిమితి కూడా ముగిసిపోయింది, అయినా కూడా అమలు కాలేదు. కాబట్టి ఇప్పుడు విభజన చట్టం అమలు చేయకపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చేయలేమని భయం ప్రభుత్వాలకి, పార్టీలకు ఉంటే ఇట్లాంటివి చేయరు కదా. కాబట్టి విభజన చట్టంలో పార్టీలకు సిద్ధశుద్ధి లేదు, ప్రజలకు పట్టించుకునే ఓపిక లేదు. ఆ రోజు వచ్చిన అంశాల వెనకాల కొట్టుకుపోయే కొత్త ఉంది. దీని ఫలితంగా రాష్ట్రం నష్టపోయింది.
రైట్ సార్, ఫైనల్ గా చెప్పండి, జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి. జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది అంటూ ఏం చెప్తారు మీరు? జమిలీ ఎన్నికలు కన్ఫర్మ్, కానీ ఎప్పుడు వస్తుంది అనేది అసలు ట్విస్ట్. జమిలీ ఎన్నికలు కన్ఫర్మ్ ఎందుకు కన్ఫర్మ్? ఇన్ని రోజులు ఏమనుకుంటున్నాం, బీజేపీ ఒక డ్రీమ్ స్లోగన్స్ లో ఒకనొకటిది ఒకే దేశం ఒకే ఎన్నికలు, చాలా వాటిని వాళ్ళు నెరవేర్చారు, ఈ విషయంలో వాళ్ళు ముందు అడిగలుగుతారు అనేది జనరల్ గా అనుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఏమైంది, రామ్నాథ్ కోవింద్ గారు మాజీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వారి సారథ్యం కమిటీ ఇచ్చిన రిపోర్ట్ కేబినెట్ ఆమోదించింది జమిలీ ఎన్నికల కోసం. కాబట్టి కేబినెట్ ఏమేమి ఉంటాయి దాంట్లో అనేది రేపు పార్లమెంట్ లో బిల్లు రూపంలో వస్తే మనకు తెలుస్తుంది, లేకపోతే కేబినెట్ బహిరంగంగా నోటు పెడితే తెలుస్తుంది. కానీ జమిలీ వైపుగా కేబినెట్ యాక్సెప్ట్ చేసింది. ఇంకా పార్లమెంట్ ఆమోదిస్తే జమిలీ, అంటే జమిలీ ఎట్లొస్తుంది, ఏ రూపంలో వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఇదే డిబేట్. ఇంకా 2-3 రకాలు జరగచ్చు. 26 చివరిలో రావచ్చు, 27 ప్రారంభంలో రావచ్చు, 29లో వచ్చే సార్వత్రిక ఎన్నికలు మొత్తం జమిలీగా మారుతాయి. కానీ సార్, ఇప్పుడు జమిలీ ఎన్నికలకి వెళ్ళాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాభా లెక్కింపు జరగాలి. దానికి కనీసం ఒక 2-3 ఏళ్ళు టైం పట్టదంటారా? జనాభా లెక్కలకి ఇప్పుడు మన జమిలీ ఎన్నికలు అంటే అర్థం ఏంటి, రాష్ట్రం దేశం ఒకేసారి ఎన్నికలు జరగడం. ఇప్పుడున్న వాటితో కూడా జరిపేవచ్చు. అదే జమిలీ ఎన్నికలకి అసెంబ్లీ నియోజకవర్గాలు, శాసన పార్లమెంట్ నియోజక పునర్వ్యవస్థీకరణకు కానీ జనాభా లెక్కలకు కానీ పొంతం లేదు. జమిలీ ఎన్నికలు అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు. అది చట్టం రాజ్యాంగపరమైన సవరణలు ఉన్నాయి కాబట్టి పార్లమెంట్ లో 2/3 మెజారిటీ ఆమోదం. ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం ఏంటంటే 2/3 మెజారిటీ బీజేపీకి లేదు కదా, కాబట్టి ఈ కేబినెట్ ఆమోదించినంత ఈజీగా పార్లమెంట్, కానీ 2/3 మెజారిటీ లేకపోయినా కొన్ని రాజకీయ పార్టీలు స్పందిస్తాయి. ఉదాహరణకు బీజేపీతో జగన్ ఉన్నాడా? లేడు. బీఆర్ఎస్ పార్టీ ఉందా? కేసీఆర్ లేడు. ఏఐడిఎంకే ఉందా? లేదు. కానీ ఈ 3 పార్టీలు కూడా జమిలీకి మద్దతు ఇస్తాయి. ఎందుకని? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇస్తాడు? 26లో 28లో వచ్చేసిందంటే ఆయనకి నమ్మకం వచ్చింది. ఇప్పుడు ఈ హామీలు అమలు కాకపోవడం కారణాలు ఏమైనా మళ్ళీ గెలుస్తామన్న నమ్మకం ఆయనకు వచ్చింది. కానీ తొందరగా రాని ఆయన కోరుకుంటాడు. బీఆర్ఎస్ పార్టీ అదే కోరుకుంటుంది. కాబట్టి గెలవాలనుకున్న పార్టీలు, తొందరగా రావాలనుకున్న పార్టీలు మద్దతు ఇస్తాయి. అప్పుడు 2/3 మెజార్టీ ఎందుకు రాదు? కాబట్టి 2/3 మెజార్టీకి కేవలం ఎన్డీఏలో ఉండేవాళ్ళే జమిలీకి సపోర్ట్ అంటే ఉంటుంది. ఎన్డీఏలో ఉన్న వాళ్ళు 2 ఏళ్ల ముందే మన కాలపరిమితి ముగిస్తుంటే వ్యతిరేకిస్తారు. బహిరంగం కాకపోయినా ఇంటర్నల్ గా వ్యతిరేకిస్తారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 2 ఏళ్ల ముందే ఎన్నికలు ఎందుకు కోరుకుంటుంది? కాబట్టి ఇట్లాంటి కొన్ని ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేసిన చంద్రబాబు నాయుడు గారు యాక్సెప్ట్ చేస్తారా? ఇండియా కూటమి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? మమతా బెనర్జీ గారు దీన్ని స్వాగతిస్తారా? ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సిందే కదా. రాజకీయ పార్టీ దేని ఇప్పుడు 28లో 27 చివరిలో ఎలక్షన్ పెట్టారనుకోండి, డిఎంకే కూడా స్వాగతిస్తుంది. అది పోయిందే ఉంది. వాళ్ళకి 22 ఏళ్ళలో ఎలక్షన్ జరుగుతుంది. 27 స్టార్టింగ్ ఎండింగ్ లో అంటే ఇంకో 6 నెలలు ఎక్స్టెండ్ చేస్తారు డిఎంకే పవర్ ని. వాళ్ళు ఏమైంది ఒప్పుకుంటారు. కానీ తమ అవసరం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు ఇంటర్నల్ గా వ్యతిరేకిస్తారు. మాకు 5 ఏళ్ళు అంటే మేము ఏదో ప్రూవ్ చేసుకుని ప్రజల దగ్గర పోతాం. జగన్ గారికి ఎన్డీఏలో ఉన్నాయని బాధది, లేని ఆయన జగన్ ఏమనుకుంటాడు, ఎన్డీఏలో లేడు కానీ ఇంకొక 2 ఏళ్ళ ముందు వస్తే కేడర్ ఉత్సాహం వచ్చేస్తుంది, మళ్ళీ గెలిచే అవకాశం ఉందని వాతావరణం వస్తే కానీ ఈయన ముందుకు అంటాడు. ఇక్కడ ఏం అర్థం అవుతుంది మనకు? ఎన్డీఏలో ఉండే వాళ్ళందరూ గుడ్డిగా సమర్థించరు, ఎన్డీఏలో లేని వాళ్ళు గుడ్డిగా వ్యతిరేకించరు. బీఆర్ఎస్ కూడా సమర్థిస్తుంది, పైకి సిద్ధాంతం చెప్పొచ్చు, ముందు వస్తే మంచిదే కదా. కాబట్టి దీనికి ప్రామాణికం ఆయా రాజకీయ పార్టీల అవసరం. కాబట్టి వాళ్ళు ఏ డేట్ ఫిక్స్ చేస్తారనే దాన్ని బట్టి కూడా రాజకీయ పార్టీలు టర్న్ అవుతాయి. కాబట్టి ఇది మనం గమ్మంలో పెట్టుకోవాలి. డిఎంకేకి 2 ఏళ్ళ ఎలక్షన్ వాళ్ళ టర్మ్ అయిపోతుంది అనుకున్నాం. 3 ఏళ్ళ వరకు అవకాశం వచ్చింది అనుకోండి, ఇంకొక 6 నెలలు మంచిది అనుకుంటారు వాళ్ళు. ఎన్డీఏ బయట కానీ సమర్థించచ్చు. కాబట్టి వాళ్ళ ఆయా రాజకీయ పార్టీల స్టాండ్ బట్టి ఉంటుంది. బీజేపీ దానిపైన ఈ వ్యూహాత్మక ఎత్తుగడలు బాగా వేస్తుంది. బీజేపీ ఏ పార్టీని ఎట్లా ఆపుకోవాలి, ఏ పార్టీని ఎట్లా, ఇప్పుడు ఎన్డీఏ భాగస్వాములు ఉండేవాళ్ళు నోరు మెదపరు, ఎందుకంటే బీజేపీ పవర్ఫుల్ గా. వీళ్ళు నోరు మెప్పరు, బయట వాళ్ళు ఆపుకునే పని చేస్తారు. కాబట్టి ఈ జమిలీ ఎన్నికలు కన్ఫర్మ్, డేట్ అన్నదే ఆ ఏజ్ చూడాలి. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.